నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. తమ తండ్రి మృతితో కలిగిన అపార దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని జర్నలిస్టులు మామిడి కుమారస్వామి, సత్యనారాయణ సోదరులు మానవత్వానికి నిదర్శనంగా నిలిచారు. సదాశయ ఫౌండేషన్ రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ సహకారంతో తమ తండ్రి నేత్రాలను దానం చేశారు. ఈ నేత్రదానంతో ఇద్దరు అంధుల జీవితాల్లో వెలుగు నిండనుంది. వ్యక్తిగత విషాదంలోనూ దానగుణం ప్రదర్శించిన ఈ సోదరులు సమాజానికి స్ఫూర్తిగా నిలిచారని పలువురు ప్రశంసించారు. ఇందుకు సహకరించిన మృతుని భార్య లక్ష్మితో పాటు కుటుంబ సభ్యులను సదాశయ ఫౌండేషన్ సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ సీనియర్ కార్యదర్శి ఎంబీసీ మెంబర్ బాబర్ సలీం పాషా, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి రహీం, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు భూమల చందర్, సదాశయ ఫౌండేషన్ జాతీయ ప్రచార కార్యదర్శి వాసు, టీయూడబ్ల్యూజే జిల్లా ఎథిక్స్ కమిటీ కో కన్వీనర్ పందిళ్ల శ్యామ్ సుందర్, సీనియర్ జర్నలిస్టులు పెద్దపల్లి సత్యం, దుబ్బల శేఖర్, సాగర్, బైరం సతీష్, జక్కం సత్యనారాయణ, డాక్టర్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాయలింగ్ గారు సింగరేణి మాజీ కార్మికులు, గోదావరి లోపల మంచి వ్యక్తిత్వం గల మంచి పేరు సంపాదించుకునేటువంటి వ్యక్తి. వారి ఇద్దరు కుమారులు కూడా జర్నలిజం లోపల ఈ సమాజం లోపల జరుగుతున్నటువంటి మంచి చెడులను ప్రజలకు చూపిస్తూ వారు దినచర్యగా చేస్తూ ఉన్నారు. మా యొక్క ఈ ఎన్టీపీసీ ప్రాంతం లోపల ఈ ఏరియా లోపల కుమారస్వామి గారు, మరి వారి ఇంకొక సుపుత్రుడు గోదావరి లోపల సత్యనారాయణ గారు అందరికీ సుపరిచితులు. కానీ పెద్ద మనిషి ఇక్కడ వచ్చినప్పటి నుంచి కూడా అందరికీ మార్గదర్శకంగా ఉండేవాడు. అకాలంగా ఆయన మృతి పట్ల అందరం కూడా దిగ్భ్రాంతి చెందడం జరిగింది. వారి కుటుంబానికి తీరని లోటు. మరి ఈ సందర్భం లోపల వారిద్దరు సుపుత్రులు, వారి సతీమణి కళ్ళను దానం చేయడం అనేది అసలు ఆలోచన రాదు చాలామందికి. కానీ వారికి ఉన్నటువంటి స్ఫూర్తికి మేమందరం కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ, మరి వారికి జరిగినటువంటి లోటును దేవుడు వారి కుటుంబానికి ధైర్యాన్ని కల్పిస్తూ పెద్దాన రాయలింగ్ గారికి ఆత్మశాంతిని కల్పించాలని చెప్తూ, మరి ఫౌండేషన్ సదాశివ ఫౌండేషన్ ఎల్వి ప్రసాద్కు మన లయన్స్ క్లబ్ ద్వారా ఇచ్చినందుకు వారికి కూడా సమయంగా ఉన్నప్పుడే వచ్చి ఈ కార్యక్రమాన్ని ముగించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. సింగరేణి రిటైర్డ్ కార్మికుడు, గోదావరికాని పరశురామ్ నగర్లో సుపరిచితులు. మామిడి రాయలింగ్ అంటే చాలామందికి తెలిసిన వ్యక్తి. వారిద్దరి కుమారులు కూడా జర్నలిస్టుగా గోదావరికంలో చాలా సీనియర్ జర్నలిస్టు. మామిడి కుమారస్వామి సాక్షి జర్నలిస్టు, మామిడి సత్యనారాయణ సాక్షి టీవీ జర్నలిస్టుగా కొనసాగుతుండ్రు. వీరి నాన్నగారు రాయలింగ్ గారు రిటైర్ అయ్యారు. వారు ఈరోజు నరశాలపల్లిలోని వారి పెద్ద కుమారుడైన కుమారస్వామి ఇంట్లో అకాల మరణం చెందారు. తండ్రిని కోల్పోయిన దుఃఖంలో కూడా సమాజహితం కోసం ఇద్దరు అందులకు చూపునివ్వడానికి పెద్ద మనసుతోటి వారు ముందుకొచ్చిండ్రు. తండ్రి కళ్ళు దానం చేయడానికి ముందుకొచ్చినందుకు వారికి చేతులు నమస్కరించి అభినందిస్తున్నాం. ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్కు వారి కళ్ళను సదాశయ ఫౌండేషన్ రామగుండం లయన్స్ క్లబ్ తరఫున వారి నేత్రాలను సేకరించి ఈరోజు హైదరాబాద్ తరలించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ కుటుంబాన్ని అభినందిస్తూ అభినందన పత్రం ఇచ్చింది. వారిని గౌరవనీయులు బాబర్ సలీం పాషా గారి చేతుల మీదుగా వారికి అందజేయడం జరిగింది. ఇలాంటి గొప్ప మనసున్న కుటుంబము ఈ కాలనీకి, ఈ గ్రామానికి ఆదర్శనీయంగా నిలుస్తుంది. చాలా గొప్ప మనసుకు వీళ్ళందరికీ కృతజ్ఞతలు. ఆ తల్లికి పాదాభివందనం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Thank you.